నువ్వే కావాలి. తెలుసు కదా నీకు. నువ్వు లేకపోతే వాడికి ఏమీ తోచదు. అలా వాడు ఒప్పుకోడు. ఫస్ట్ నుంచి విక్రమ్ స్వభావమే అంతా. ఇద్దరు అత్తాకోడళ్ళు మాట్లాడుకుంటూ లంచ్ అయితే ప్రిపేర్ చేసి మహాలక్ష్మి తన గదిలోకి వెళ్తే సీత గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంటికి ఫోన్ చేస్తుంది. మహాలక్ష్మి గదిలోకి వెళ్ళేసరికి జయరాం గారు ఎవరితో సీరియస్గా మాట్లాడుతూ ఉంటే భార్య అలిగడికి ఫోన్ కట్ చేసి విజయవాడ వెళ్తున్నాను కదా, లగేజ్ తీసిపెట్టు అని చెప్పి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. జయరాం మహాలక్ష్మి వాళ్ళు ఈవినింగ్కి విజయవాడలో చేరుకుంటారు. అక్కడున్న గెస్ట్ హౌస్కి వెళ్ళిన జయరాం గారు వెంటనే కార్తీక్కి ఫోన్ చేయడంతో ఎదురుగా వచ్చి చెప్పండి అంకుల్ అని అంటే, ఎందుకు ఇంత ఇష్యూ ఉన్నావు కదా, ఏమి హ్యాండిల్ చేస్తున్నావు, ప్రాబ్లం వచ్చే వరకు నాకు చెప్పాలని తెలియదా, కోపంగా అనగానే అది అంకుల్ నేను మేనేజ్ చేద్దామని అనుకున్నా కానీ కుదరలేదు, ఇంత సీరియస్ అవుతుందని కూడా నేను అనుకోలేదు అంకుల్, అందుకే నేనే హ్యాండిల్ చేయలేక మీకు ఫోన్ చేశా అని కార్తీక్ సమాధానం చెప్పగా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కార్తీక్, టెండర్ వర్క్స్గా పోయాయి, విక్రమ్కి విషయం తెలిస్తే ఎంత ఇష్యూ చేస్తాడో తెలుసా, వాడిని మేనేజ్ చేయడానికి చాలా కష్టపడ్డా, ఇప్పటి వరకు మనం కావాలనుకున్న ప్రాజెక్ట్ ఏది కూడా మనకి మిస్ అవ్వలేదు, కానీ ఈ మధ్య వరుసగా నిన్ను నమ్మి పెట్టినప్పటి నుండి ఒకటి కాదు 1-2 టెండర్లు తప్ప మిగతావన్నీ మిస్ అయ్యాయి. ఎలా, నిన్ను నమ్మి వాడు ఎంత వద్దన్నా సరే ఈ బ్రాంచ్ బాధ్యత నీ మీద పెట్టాను, నువ్వేం చేసావు, ప్రాఫిట్ లేకపోగా ఇంత నష్టం ఇన్ని సంవత్సరాలలో ఇప్పుడు కూడా ఇంత నష్టం నేను చూడలేదు, ఎలా మిస్ అయింది, అంత పెద్ద ప్రాజెక్ట్ నాకు ఇన్ఫామ్ చేయలేదు, అయినా నేను చెప్పిన అమౌంట్కి నువ్వు ఎందుకు కోట్ చేయకుండా సొంత తెలివితేటలు వాడావు, అధికారం ఇచ్చాను, మమ్మల్ని కాదని నిర్ణయం నువ్వు తీసుకోవడానికి వీల్లేదు, ఎందుకు ఇలా చేసావు అని జయరాం గారు సీరియస్గా అవుతూ ఉంటాడు కార్తీక్పై. అది అంకుల్ నా వల్ల పొరపాటు జరిగింది, నేను మీరు చెప్పిన అమౌంట్కే కోట్ చేశాను, ఇంకా ఎక్స్ట్రా కూడా సెకండ్ ఆప్షన్ కింద వేరే కోట్ చేసి పెట్టాను అంకుల్, అది నా మేనేజర్ పొరపాటున ఫస్ట్ది ఇక్కడ పెట్టి అది టెండర్ వేశాడు, నేను అప్పటికీ అతనికి క్లియర్గా చెప్పా, ఇది ఇంత పెద్ద పొరపాటు ఎలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు అని అప్పటికి వాడిని నిలదీసా అంకుల్, వాళ్ళు బ్రతిమాడుతున్నాడు, నేను కరెక్ట్గా వేశానని చెప్తున్నాడు, ఏమీ నాకు అర్థం కాలేదు అని అంటే, చిన్నపిల్లల కహానీలు చెప్తున్నావు కార్తీక్, ఇప్పటి నుండి నువ్వు ఈ బ్రాంచ్ బాధ్యతలు నీకు నేను అప్పచెప్పలేను కార్తీక్, లాస్ట్ ఇయర్ కూడా సేమ్ రిపీట్ అయింది, మళ్ళీ ఇదే రిపీట్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోను నేను, ఏదో ఫ్రెండ్ కొడుకు కదా అని ఇంతవరకు మేనేజ్ చేస్తూ వచ్చాను, కానీ నువ్వు అదే పొరపాటు మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉన్నావు, అందుకే రోహిత్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశా, వాడు చెప్పినట్టు నువ్వు విను, సొంత తెలివితేటలు వాడావంటే ఇక కంపెనీలో నీకు అదే లాస్ట్ డే అవుతుంది, ఫ్రెండ్ కొడుకు పని కూడా నేను అస్సలు చూడను, ఎవడైనా సరే ఇంత లాస్ వస్తే నేను అస్సలు స్వేర్ చేయను, వాడు నా బాల్యమిత్రుడు కాబట్టే ఇన్నిసార్లు పొరపాటు చేసినా ఊరుకున్నాను, విక్రమ్కి తెలియకుండా చాలా వరకు మేనేజ్ చేస్తూ వచ్చాను, కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ అలా ఎలా మిస్ చేసావు, చిన్నపిల్లల కథలు చెప్తున్నావు మళ్ళీ అని ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా, టెండర్ అయినా వేసేటప్పుడు మేనేజర్కి వర్క్ చెప్పి నువ్వెటు పోయావు, నీకంత రాజకీయాలు ఏమున్నాయని, టెండర్ కంటే ఇంపార్టెంట్ది నీకు ఏంటి అంత అర్జెంటు పని చెప్పు అని జయరాం గారు గట్టిగా నిలదీసేసరికి, అది అంకుల్ అది ఇది కాదు, ఏం జరిగిందో నేను చెప్పనా, నైట్ అంతా ఫ్రెండ్స్తో పబ్లో తాగి తందనాలాడి ప్రాజెక్ట్ విషయాలు నువ్వు మర్చిపోతే, అది కాక ఫైల్ కూడా నీ దగ్గర పెట్టుకున్నావు, మేనేజర్ అదే అసలు టెండర్ అనుకుని అక్కడికి వెళ్ళి అది వేశాడు, కానీ మనం మిస్ అయింది, ఇదంతా నీ నిర్లక్ష్యం వల్లనే, ఇప్పుడు మేనేజర్ మీదకి నువ్వు తోసేస్తున్నావు, నీకు పవర్ ఇచ్చాను అంతేగాని విచ్చలవిడిగా తిరగమని కాదు, ఇంత సపోర్ట్ చేస్తూ ఉంటే నువ్వు బ్రాంచ్కి నష్టం తెచ్చేలా బిహేవ్ చేస్తే ఊరుకోను, సరేనా, రోహిత్ వస్తున్నాడు, నీకు లాస్ట్ ఇయర్ నుంచి చెప్తూనే ఉన్నాను, ఒకసారి కూడా నువ్వు సీరియస్గా తీసుకోలేదు, సో నా నిర్ణయం క్లియర్ చేశాను కదా, ఇక వెళ్ళొచ్చు నువ్వు అంటే, అది కాదు అని అనుకుంటే ఒకసారి ఆలోచించండి, ఈసారి ఎప్పుడు కూడా ఇది రిపీట్ చేయను అని అనగా, చెప్పా కదా చాలాసార్లు, నువ్వు నా స్నేహితుడు రఘు మొహం చూసి మాత్రమే ఈ బాధ్యత నాకు అతని భార్య నాకు చెల్లితో సమానం, నేను వాళ్ళిద్దరిని పెళ్లి దగ్గరుండి చేశాను, ఏదో వాడికి లాస్ వచ్చిందని నా సహాయం అర్థించాడు తప్ప వాడు ఎప్పుడు కూడా నా రూపాయి నా దగ్గర నుండి తీసుకోలేదు, అలాంటిది ఇప్పుడు కూడా వాడు రూపాయి నా దగ్గర నుండి ఆశించలేదు,
అలాంటి వాడి కడుపులో ఎలా పుట్టావురా నువ్వు? ఇన్ని వ్యసనాలు, నీకు కాస్తైనా బాధ్యత ఉందా? తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు? ఎందుకు ఇదంతా? నువ్వేం ఆలోచిస్తున్నావు? అసలు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు ఆలోచించావా? నీ స్వార్థం నువ్వు చూసుకుని అక్కడెక్కడో ఊర్లో ఉన్న వాళ్ళకి ముష్టి వేస్తే వాళ్ళు అలా పడి ఉంటారని నీ జల్సాలు నువ్వు చేసుకుంటూ ఉన్నావు. బాధ్యత లేదు. నేను ప్రతి మూమెంట్ కూడా నీపై నిఘా పెట్టాను. నీకు ఇంత బాధ్యత ఇచ్చేటప్పుడు ఎలా వదిలేస్తాను నిన్ను? కంపెనీ బాధ్యతలు వచ్చినప్పుడు నీ మీద కూడా నిఘా పెట్టాల్సి వచ్చింది. ఎందుకు ఆలోచించలేదు నువ్వు? నువ్వు మరొక మాట మాట్లాడావంటే ఇక్కడే నీకు ఫ్రాడ్ కింద కేసు పెట్టి బక్కులో తోయిస్తా. మూసుకొని ఏం చెప్తే అది చేయు. ఇంకా తోక జాడించావంటే రోడ్డు మీదకి లాగేస్తా. గుర్తుపెట్టుకో, నా స్నేహితుడు నాకు బరువేమీ కాదు. నువ్వు వాడిని చూడవలసిన అవసరం ఏమీ లేదు అని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోమంటాడు కార్తీక్ని జయరామ్. అయితే ఇలాంటిది ఏదో ఒక రోజు జరుగుతుందని ముందే ఊహించిన కార్తీక్ చాలా వరకు ప్రాజెక్ట్ కోర్ వేరే కంపెనీకి లీక్ చేసి వచ్చిన అమౌంట్ సేఫ్ సైడ్ ఉంచుకొని బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటాడు. కానీ అలవాట్లకు సిటీకి వచ్చి చాలా వరకు మారిన కార్తీక్ సహాయం చేసిన ఆ వ్యక్తికే విన్నిపోటు పొడుస్తాడు. ఇక జయరామ్ గారు అయితే ఆ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ ఉన్న మేనేజర్తో పాటు అందరికీ కూడా మీటింగ్ అరేంజ్ చేసి సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు. ఒక్క మాట కూడా మాట్లాడరు. తర్వాత అక్కడ పార్ట్నర్స్తో అలాగే ప్రాజెక్ట్కి సంబంధించిన డీలర్స్ అందరితో కూడా మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుని రోహిత్కి బాధ్యతలు అన్నీ అప్పజెప్పి అక్కడి నుండి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి సాయంత్రం మహాలక్ష్మితో పాటు గుడికి బయలుదేరి వెళ్తారు. అమ్మవారి దర్శనం అనంతరం కాసేపు అక్కడ కూర్చుని యథావిధిగా విజయవాడలో వాళ్ళు వారం రోజులు ఉండవలసి వస్తుందేమో, ప్రాబ్లం అంతా క్లియర్ చేసేసరికి అని మహాలక్ష్మి గారికి చెప్తూ ఉంటాడు జయరామ్ గారైతే. ఇక విక్రమ్ మీటింగ్ ఉందని ఆఫీస్కి ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత వెళ్తాడు. రాధీ లవ్లీ వాళ్ళు పిలిచినా కూడా ఇక సీత అయితే వెళ్ళకుండా పడుకుంటా అని చెప్పి సీత అక్కడికి వెళ్ళకపోగా తన గదిలోనికి వెళ్ళి నిద్రపోయి సాయంత్రం లేచిన తర్వాత విక్రమ్కి ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి అని ఇలా మూడీగా ఉంటే తను కూడా బాధపడతారు అని ఆలోచించి విక్రమ్ ఫేవరెట్ రెసిపీస్ వండి ఇక బాల్కనీలో క్యాండిల్ లైట్ డిన్నర్ చిన్న టేబుల్ సెటప్ చేస్తూ ఉంటుంది. అంతా అరేంజ్ అయిన తర్వాత తను అనుకున్నట్టు సెట్ చేసిన తర్వాత విక్రమ్ ఎప్పుడు వస్తాడో యశికి ఫోన్ చేసి కనుక్కొని వెంటనే తన సారీ తీసుకుని రెడీ అవుతుంది చకచక. ఇక రెడీ అయి విక్రమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే అన్నట్టుగానే హాఫ్ అన్ అవర్లో విక్రమ్ తన ముందు ఉంటాడు. ఇక విక్రమ్ ఒకసారి సీతను పైనుండి కింద వరకు స్కాన్ చేసి వాట్ హ్యాపెన్ బేబీ, ఇంత టెంప్టింగ్గా ఉన్నావు, ఏం ప్లాన్ చేసావు అని దగ్గరికి వచ్చి నడుం చుట్టూ చేతులు వేసి ఇక బుగ్గ మీద చేత్తో నిమురుతూ అడుగుతూ ఉంటే ఏమీ లేదు అని సూటిగా విక్రమ్ కళ్ళల్లోకి చూడలేక కనురెప్పలు వాల్చి చిరు సిగ్గుతో విక్రమ్ గుండుపై తలపెట్టి హక్ చేసుకుంటూ ఉంటుంది. ఇక లేదు, సంథింగ్ చేంజ్ నీలో ఏంటి ఈరోజు పూర్తిగా నాకు నచ్చినట్టుగా రెడీ అయ్యావు, ఎనీథింగ్ స్పెషల్ అంటే లేదు, నిన్ను చాలా రోజులు ఇబ్బంది పెడుతున్నాక అందుకే ఈరోజు హ్యాపీ చేయాలని నేను ఫిక్స్ అయ్యా అని సీతగా క్యూట్గా చెప్తే మెల్ట్ అవ్వడానికి ఎదురుగా ఉన్నది విక్రమ్. పక్క చూపు సీరియస్గా చూస్తూ ఉంటాడు. అలా చూడుకు విక్రమ్, నిజంగా అని మూతి ముడిచి అంటే ఎందుకే టెంప్టింగ్గా రెడీ అవుతావు, నాకు నచ్చినట్టుగా హ్యాండిల్ చేస్తానంటే అడ్డు చెప్తావు, ఆ మాత్రం దానికి ఇంత అవసరమా ఇదంతా అని విక్రమ్ అనగా లేదు, ఈరోజు నీకు నచ్చినట్టుగా ఉండాలని డిసైడ్ అయ్యాను అని సీత తన పప్పి హైస్తో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చెప్పేసరికి అరే షూర్ బేబీ అని మరొకసారి కన్ఫర్మ్ కోసం అడిగితే ఇక విక్రమ్ని తన ఫోర్స్ని చూసి కూడా ఒక క్షణం వెనుకడుగు వేస్తుంది సీత. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు ఆలోచించుకో, మళ్ళీ నా వల్ల కాదు అని బ్యాక్ స్టెప్ వేసావో నా చేతిలో నీకు మూడింది అని వార్నింగ్ ఇచ్చి ఇప్పటి నుండి నువ్వు నన్ను భయపెట్టి
అని వార్నింగ్ ఇస్తే, ప్లీజ్ ఇప్పటి నుండి నువ్వు నన్ను భయపెట్టుకు అని ప్లీజ్ అని క్యూట్గా సీత అడిగేసరికి, భయపెట్టడం కాదు బేబీ, మధ్యలో నన్ను ఆపితే నాకు తిక్కరేగుద్ది, అందుకే ముందు నిన్ను వార్న్ చేస్తున్నా, తర్వాత నాకు మధ్యలో ఆపావంటే అస్సలు ఒప్పుకోను పాప, ముందే గట్టిగా డిసైడ్ అవ్వు అని చెప్పి, నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యాను, నువ్వు నన్ను ఇంకా భయపెట్టుకు, నేను అస్సలు భయపడను అని కాస్త ధైర్యం నింపుకొని గంభీరంగా సీత చెప్తే, అది చూస్తాను బేబీ, ఎంతవరకు నన్ను తట్టుకోగలవు అని బొగ్గుపై చిరుముద్దు అద్ది స్నానానికి వెళ్తే గుండెల మీద చేయి పెట్టుకొని, బాబోయ్ ఏంటి ముందుగానే ఎంత భయపడుతున్నాడు అని అంటే, ఏమీ లేదులే, నా విక్రమ్కి తెలియదా నన్ను ఎలా చూసుకోవాలో అని చాలా కాన్ఫిడెంట్గా విక్రమ్ని తనని స్మూత్గా హ్యాండిల్ చేస్తాడని ఓవర్ కాన్ఫిడెంట్తో సీత అయితే హ్యాపీగా ఉంటుంది. తర్వాత ఏం జరగనుంది, సీత అనుకున్నట్టే విక్రమ్ స్మూత్గా హ్యాండిల్ చేస్తాడా, లేదా సీత ఆలోచనలని తారుమారు విక్రమ్ చేసేలా విక్రమ్ బిహేవ్ ఉంటుందా, వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి. ఇద్దరు ఎపిసోడ్ లైక్ ద వీడియో.